కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అమిత్ షా అసెంబ్లీ ఫలితాలపై సమీక్షిస్తారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండడంతో పార్టీ నాయకత్వాన్ని సంసిద్ధం చేయనున్నారు. అమిత్ షా సమావేశం తర్వాత 8 మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. శంషాబాద్ నుంచి నోవెటల్ కు చేరుకోబోతున్నారు అమిత్ షా. హైదరాబాద్ కతే చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇవాళ హైదరాబాద్ లో పర్యటించనున్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అండ్ షెడ్యూల్ మా ప్రతినిధి రవి మనకు లైవ్ లో అందిస్తారు. రవి, అక్షయ్, కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కనే ఉన్నటువంటి నోవాటెల్ హోటల్కి చేరుకుంటారు. ప్రస్తుతం చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినటువంటి అమిత్ షాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా లక్ష్మణ్, బండి సంజయ్, తరుణ్ చుగ్ అక్కడ రిసీవ్ చేసుకున్నారు. నేరుగా శంషాబాద్ హోటల్కు చేరుకుంటారు. ఇక్కడే తను లంచ్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. బీజేపీకి చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో తాను సమావేశం అవుతారు. ఇక్కడ నుంచి తను నేరుగా మళ్ళీ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తారు. అరౌండ్ 3 to 3:05 మధ్య చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత మళ్ళీ కొంగర్కలాన్లో ఏర్పాటు చేసినటువంటి శ్లోకా కన్వెన్షన్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఉంది. అక్కడే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహం కానీ లేకపోతే పార్లమెంట్ ఎన్నికల శంకరావాన్ని కూడా అమిత్ షా పూరించబోతున్నారు. అక్కడ సమావేశం నిర్వహిస్తారు. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి శంషాబాద్ నోవాటెల్కి చేరుకుంటారు. ఇక్కడ మరోసారి తెలంగాణలో రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేలతో కూడా తను సమావేశం అవుతారు. ఇక్కడ బీజేపీ శాసన సభాపక్ష నేతను కూడా ఎన్నుకునేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అందుకోసమే భేటీ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ ఇప్పుడు శంషాబాద్ నోవాటెల్కు చేరుకున్న తర్వాత నోవాటెల్ హోటల్లో నిర్వహించే జాతీయ స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం అవనున్నారు. ఇప్పటికే డీకేఆర్తో పాటు గరికపాటి, ఈటెల రాజేందర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు శంషాబాద్ నోవాటెల్ హోటల్లో వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు రిసీవ్ చేసుకున్న తర్వాత అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి, అదేవిధంగా లక్ష్మణ్, బండి సంజయ్, తరుణ్ చుగ్ కూడా ఇక్కడికి చేరుకుంటారు. వాళ్ళతో సమావేశం అవుతారు. ఆ సమావేశం ముగించుకున్న తర్వాతే వాళ్ళందరితో పాటు కలిసి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తారు. అక్కడ దాదాపు ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత అక్కడ నుంచి నేరుగా కొంగర్కలాన్లో ఏర్పాటు చేసినటువంటి శ్లోకా కన్వెన్షన్ హాల్లో సమావేశం ఉంది. దాదాపు 1.5 పాటు ఆ సమావేశంలో ఉంటారు. మళ్ళీ తిరిగి శంషాబాద్ నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు మరోసారి కూడా బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి తను వెళ్ళిపోతారు. సో ఎవరెవరి దగ్గర అయితే సమావేశం కాబోతున్నారో వాళ్ళందరే ఇప్పటికే నోవాటెల్ హోటల్కు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. ఈటెల రాజేందర్ కూడా ఇక్కడే ఉన్నారు, గరికపాటి కూడా చేరుకున్నారు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు డీకేఆర్ను అదేవిధంగా ఈటెల రాజేందర్తో పాటు గరికపాటి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి రిసీవ్ చేసుకోవడానికి కిషన్ రెడ్డి కూడా ముందుగా నోవాటెల్ హోటల్కి చేరుకున్న తర్వాత తిరిగి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకొని రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఎయిర్పోర్ట్ మార్గంలో అంతా కూడా హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. విఐపి ఎంట్రన్స్ ద్వారా దిగినటువంటి అమిత్ షా కొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు. సో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ లేకపోతే రూట్ క్లియరెన్స్ కూడా ముందుగానే నిర్వహించారు. మరి అక్కడి నుంచి నేరుగా అమిత్ షా నోవాటెల్కి చేరుకుంటారు. కేవలం కొద్ది నిమిషాల్లోనే అమిత్ షా ఇక్కడికి రాబోతున్నారు. మరి ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎవరెవరితో సమావేశం అవుతారనేది కూడా ముందుగానే ఇచ్చారు. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవ్వాలని చెప్పి కూడా ముందుగానే సూచించారు. అలాంటి అంటే జాతీయ స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతోనే తాను దాదాపు 1 గంట పాటు సమావేశం కాబోతున్నారు. అది కూడా లంచ్ మీట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి తను ఎలాంటి అంశాలను
చర్చలోకి తీసుకొస్తారు, లేకపోతే ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినటువంటి ఫలితాలు కూడా రాలేదు, కానీ చాలా చోట్ల నెంబర్ 2 స్థానంలో కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి స్థానాల్లో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యూహాన్ని రచించాలి అనే దానిపై కూడా జాతీయ నేతలతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలకు కూడా తను దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తారు. కరెక్ట్ అరౌండ్గా 3 to 3:05 మధ్య భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తారు. అక్కడ 10 నిమిషాల పాటు పూజలు, ఆ తర్వాత భాగ్యలక్ష్మి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత కొంగర్కలాన్ శ్లోక కన్వెన్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వహించినటువంటి సమావేశానికి బీజేపీ మండల స్థాయి నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా అక్కడికి రాబోతున్నారు. వాళ్ళందరితో దాదాపు గంటన్నర పాటు అమిత్ షా సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి కొంగర్కలాన్ నుంచి శంషాబాద్ నోవాటెల్ హోటల్కి చేరుకుంటారు. రీసెంట్గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారో వాళ్ళందరితో అరగంట పాటు సమావేశం కూడా తన స్కెడ్యూల్లో ఉంది. ఆ అరగంట పాటు సమావేశంలో వాళ్ళు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండాలి, లేకపోతే ఎలాంటి ప్రణాళికతో ఉండాలి అనేది కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు బీజేపీ శాసనసభాపక్ష నేతను కూడా ఎన్నుకోలేదు, కాబట్టి ఆ మీట్లో శాసనసభాపక్ష నేతగా ఎవరు ఉంటారు అనేది కూడా అమిత్ షా చెప్తారా అనేది కూడా తెలుస్తోంది. మరి శాసనసభాపక్ష నేత ఎవరు అనేది కూడా డిక్లేర్ చేస్తారా, లేకపోతే మరి కాస్త అంటే తను అమిత్ షా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏమన్నా వెల్లడించే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. మళ్ళీ ఆ 8 ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత కూడా రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో మరోసారి కూడా ఒక అరగంట పాటు సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరిగి అరౌండ్ 6 to 6:10 మధ్యలో తను ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు. సో ఇప్పటికే చాలామంది ఎవరికైతే సమావేశంలో పాల్గొనాలి, జాతీయ నేతలు కావచ్చు లేకపోతే రాష్ట్ర ముఖ్య నేతలు ఎవరైతే తను అమిత్ షా సమావేశం అవ్వాలి అనుకున్నారో వాళ్ళందరినీ నోవాటెల్కు రావాలని చెప్పి సూచించారు. ఇప్పటికే కొంతమంది నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చాలామంది ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అమిత్ షాను రిసీవ్ చేసుకునేందుకు కూడా కిషన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ కూడా అక్కడే ఉన్నారు, బండి సంజయ్ అక్కడే ఉన్నారు, తరుణ్ చుగ్ కూడా రిసీవ్ చేసుకున్నారు. మరి కాసేపట్లో వాళ్ళతో పాటు అమిత్ షాతో పాటు వాళ్ళందరూ కలిసి నోవాటెల్ వైపు రాబోతున్నారు. ప్రస్తుతం రూట్ క్లియరెన్స్ కూడా ఇచ్చారు. మరికొద్ది సెకండ్లలోనే తను అమిత్ షా కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాతే తను లంచ్ కూడా ఇక్కడే చేయబోతున్నారు. లంచ్ మీట్లోనే ముఖ్య నేతలతో తాను సమావేశం కాబోతున్నారు. సో ప్రస్తుతం చూడొచ్చు అందుకు సంబంధించిన కాన్వాయ్ కూడా చేరుకుంటుంది. అమిత్ షా ఇక్కడికి కాసేపట్లో రాబోతున్నారు. రవి, అంటే ఎన్ని గంటలకు సమావేశం స్టార్ట్ కాబోతోంది? కొంగర్కలాన్లో ఏర్పాటు చేసే సమావేశం ఎగ్జాక్ట్గా 4 o'clock అక్కడ సమావేశం ప్రారంభం కాబోతుంది. 4 నుంచి 5:30 వరకు గంటన్నర పాటు కొంగర్కలాన్ శ్లోక కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి తను 2:45కి బయలుదేరి వెళ్తారు నోవాటెల్ హోటల్ నుంచి లంచ్, ఆ తర్వాత ముఖ్య నేతలతో సమావేశం ముగించుకొని ఎగ్జాక్ట్గా 3 to 3:05 మధ్య ముందుగా చెప్పినటువంటి స్కెడ్యూల్ ఉంది. భాగ్యలక్ష్మి ఆలయానికి 3 to 3:05 మధ్య ఉంటారు. అక్కడ 10 నుంచి 15 నిమిషాల పాటు అమిత్ షా అక్కడ ఉండబోతున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో దర్శనం అనంతరం ఎగ్జాక్ట్గా 4 o'clock వరకు కొంగర్కలాన్లో ఉన్నటువంటి శ్లోక కన్వెన్షన్ హాల్కు రీచ్ అవుతారు. అక్కడ 4 నుంచి 5:30 వరకు సమావేశం జరుగుతుంది. అక్కడే గంటన్నర పాటు ఉండబోతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు అమిత్ షా నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు. అమిత్ షా కాన్వాయ్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి అమిత్ షా ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ తీసుకోబోతున్నారు. అంటే అరౌండ్ ఈజీగా 1:50 వరకు తను రెస్ట్ తీసుకున్న తర్వాత 1:50 నుంచి తను ఇక్కడ 2:30 వరకు దాదాపు 50 నిమిషాల పాటు సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు అమిత్ షా కాన్వాయ్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెనుక వైపు ఉన్నారు. మరోవైపు తనను రిసీవ్ చేసుకొని వచ్చినటువంటి బండి సంజయ్ కూడా ఇదే కాన్వాయ్లో రాబోతున్నారు. అదేవిధంగా లక్ష్మణ్ కూడా ఉన్నారు, గరికపాటి కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడే వాళ్ళతో సమావేశం కాబోతున్నారు. ఒక 10 నిమిషాల తర్వాత సమావేశం స్టార్ట్ అవుతుంది. ఆ 10 నిమిషాల సమావేశం తర్వాతనే రాష్ట్ర అదేవిధంగా జాతీయ స్థాయి ముఖ్య నేతలతో కూడా సమావేశం అవుతారు. సో ఆ సమావేశం నుంచే నేరుగా వాళ్ళతో పాటు కలిసి తిరిగి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తారు. ప్రస్తుతం చూడొచ్చు అమిత్ షా ఇక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత రిసీవ్ చేసుకొని ఇక్కడికి రావడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు అమిత్ షా ఫ్రెష్ అవుతారు. ఆ తర్వాత 1:50 నుంచి 2:20 వరకు ఇక్కడ చేరుకున్నటువంటి జాతీయ నేతలు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలతో కూడా సమావేశం అవుతారు. ఇదే కీలక భేటీగా కూడా తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఇక్కడ నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి వీళ్ళందరితో పాటు కలిసి వెళ్తారు. అక్కడ ఒక 10 నిమిషాల పాటు స్పెండ్ చేసిన తర్వాత 4 o'clock కొంగర్కలాన్ శ్లోక కన్వెన్షన్ హాల్కు చేరుకుంటారు. అక్కడ గంటన్నర పాటు సమావేశం ఉంది. ఆ సమావేశానికి మండల స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా ప్రతి ఒక్కరూ అక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి దిశానిర్దేశం ఉండబోతుంది, ఎలాంటి ప్రణాళికలు ఉండబోతున్నాయి అనే దానిపైనే ముఖ్యంగా ఈ సమావేశం జరగబోతుంది. కొంగర్కలాన్లో సభ ముగించుకున్న తర్వాత తిరిగి తను నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. నోవాటెల్ హోటల్ నుంచి మళ్ళీ ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు రీసెంట్గా గెలుపొందినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇప్పటివరకు బీజేపీ శాసన సభాపక్ష నేతను కూడా ఎన్నుకోలేదు కాబట్టి
ఎవరు ఉండబోతున్నారు శాసనసభాపక్ష నేతగా అనేది కూడా అమిత్ షా ప్రకటించబోతున్నారు. మరి అమిత్ షానే చెప్తారా, లేకపోతే తను వెళ్ళిపోయిన తర్వాత రేపు ఏమైనా డిక్లేర్ చేసేటటువంటి అవకాశం ఉందో తెలుస్తుంది. ఆ 8 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయిపోయిన తర్వాత కూడా మరోసారి తిరిగి అంటే జరిగినటువంటి మీటింగ్ పైన కూడా మరోసారి చర్చ జరగబోతుంది. మరొకసారి బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశమై 6-5కి తను మళ్ళీ తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారు. అక్షయ, రవి, అంటే 8 మంది ఎమ్మెల్యేలతో భేటీ కావడాన్ని ఏ విధంగా చూడాలంటారు స్పెషల్గా? ముఖ్యంగా ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి ఫలితాలు రాకపోయినా కూడా గతంలో జరిగినటువంటి ఎలక్షన్లతో పోలిస్తే గతంలో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి 8 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు కాబట్టి వాళ్ళను మొదటిసారి తను కలవబోతున్నారు. వాళ్ళను విష్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత రీసెంట్గా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి, మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో చాలా స్థానాల్లో బీజేపీ 2వ స్థానంలో ఉంది. అంటే చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలనేది కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే చాలా టఫ్ ఫైట్ ఇచ్చి ఒక లిటిల్ మార్జిన్తో వాళ్ళు గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇలాంటి ఉండొద్దు. ఈ 2వ స్థానానికి పడిపోయినటువంటి నియోజకవర్గాల్లో మొదటి స్థానానికి వచ్చే విధంగా ఓటు బ్యాంకును పెంచుకునే విధంగా కృషి చేయాలని ఆ ఎమ్మెల్యేలకైతే దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఓటు బ్యాంక్ కూడా పెరిగింది. ఇదే ఓటు బ్యాంకును మరింత పెంచుతూ మరికొంత శాతం పెంచుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే ఓటు బ్యాంకును కాపాడుకోవాలి, ఎలాంటి ప్రణాళికలతో ఉండాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు రాష్ట్ర అదేవిధంగా జాతీయ స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ప్రత్యేక సమావేశంలో దీనిపైనే చర్చించే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా ఉండాలి, లేకపోతే ఇక్కడ కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొనాలన్నా, లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఢీకొంటూ తాము ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గణనీయమైనటువంటి సీట్లు సాధించే దిశగా వాళ్లకు ప్లాన్ అదేవిధంగా ప్రణాళిక ఇక్కడ నుంచే తను ఎన్నికల శంకరావం కూడా అమిత్ షా పూరించబోతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో భేటీలో మాత్రం పార్లమెంట్ ఎన్నికలతో పాటు శాసనసభాపక్ష నేతను ఎవరు అనేది కూడా అమిత్ షా డిక్లేర్ చేసేందుకే ఆ 8 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్య నేతలతో చర్చ కానీ, లేకపోతే ఈరోజు కొంగర్కలాన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశం కానీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో మాదిరిగా కంటే ఈసారి అధికంగా ఎక్కువ సీట్లు సాధించాలి అనే దానిపైనే ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఓకే రవి, అమిత్ షా అయితే ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్కి చేరుకున్నారు. అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంగరకలంలో ఏర్పాటు చేసినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. అలాగే ఎయిర్పోర్ట్లో బీజేపీ రాష్ట్ర నాయకులందరూ కూడా అమిత్ షాకి స్వాగతం పలికారు. ఆయన నోవాటెల్ హోటల్కి అయితే చేరుకున్నారు. తెలంగాణలో బీజేపీ ఓట్ షేరు భారీగా పెరిగిందన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదని, కేవలం బీఆర్ఎస్ ఓడిందన్నారు. ఈసారి ఎన్నికల్లో తమ బలం పెరిగిందన్న లక్ష్మణ్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కడతారని అన్నారు. हमारा बढ़ोतरी हो गया। तेलंगाना में 7% वोट था, 14% आ गया। एक विधायक था, 8 विधायक थे। दोनों मुख्यमंत्री दावेदार को हराया सो बीजेपी है। आज कांग्रेस को तेलंगाना में फायदा हुआ मगर जीता नहीं। हारे सो पार्टी आज बीआरएस केसीआर पार्टी। वास्तव में असली पार्टी जो जीता मतलब बीजेपी है। 100% हमारा वोट बढ़ोतरी हो गया। जिस तरह लोग चाह रहे तीसरी बार मोदी प्रधानमंत्री बनना चाहिए ताकि देश और तेज गति से आगे बढ़े, इसलिए तेलंगाना के आज जो अमित शाह जी गृहमंत्री के नाते पूरा देश भर मोदी जी, अमित शाह जी, नड्डा जी जो चुनाव का तैयारी चल रहा,
उसके अंतर्गत आज अमित शाह जी आ रहे, सुबह से लेकर शाम तक हमारे साथ बैठक है। मंडल अध्यक्ष के लेकर ऊपर तक सभी लोगों से 17 लोकसभा हमारे जो यहाँ कॉन्स्टिट्यूंसी से किस तरह आज जीत पाने के लिए एक रणनीति बनाया जा रहा है और